జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరు కూడా ఒక అద్భుతమైన శుభవార్తను అయితే తీసుకువచ్చిన. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే కేరళ రాష్ట్రం గురించి మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఈ కేరళ రాష్ట్రం బీజేపీకి ఇప్పుడు అడ్డాగా మారబోతుంది. ఇంతకు అది ఎట్లా అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? కేరళ అనేది ఒక విచిత్రమైన రాష్ట్రం అని చెప్పి చెప్పుకోవచ్చు. నిజానికి ఈ కేరళ రాష్ట్రంలో 100% అక్షరాస్యత ఉంటుంది. అంటే కేరళలో ఉండేటటువంటి ప్రజలంతా కూడా విద్యావంతులే. కానీ ఇదే కేరళ రాష్ట్రంలో అప్రకటిత తాలిబాన్ రాజ్యం అయితే నడుస్తూ ఉంటుంది. ఇంకా సూటిగా చెప్పాలంటే తాలిబాన్లకు మించినటువంటి అప్రకటిత ఇస్లాం రాజ్యం అయితే నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే అప్రకటిత షరియా చట్టం అయితే అమల్లో ఉండదు అక్కడ. సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ కేరళలో ఉండేటటువంటి పాఠశాలల్లో ఈ ముస్లింలు అయినటువంటి అమ్మాయిలకు ప్రత్యేకంగా వరుసలు ఉంటాయి అనమాట. అంటే హిందువులు సపరేట్ గాను, అదేవిధంగా ఈ ముస్లిం సపరేట్ గాను ఇట్లా కూర్చుంటారు. అర్థమవుతుందా? అలాగే ఈ ముస్లిం అమ్మాయిలు ఆ వరుసలోనే కూర్చోవాల్సి ఉంటుంది అనమాట. అంటే సపరేట్గా. ఇక ఈ ముస్లిం ఆడపిల్లలు తప్పనిసరిగా బుర్ఖానో లేకపోతే హిజాబో ధరించాల్సి ఉంటుంది. ఇకపోతే ముస్లిం అమ్మాయిలు ఆ పాఠశాలలో జరిగేటటువంటి ఎటువంటి ఈవెంట్లలో కూడా పాల్గొనడానికి వీళ్ళే. ఒకవేళ ముస్లిం అమ్మాయిలు ఏదైనా ఈవెంట్ చేయాలి అంటే వాళ్ళ వరకు మాత్రమే సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే హిందువులను కానీ క్రిస్టియన్లు కానీ మరొకరిని కానీ కలుపుకోవడానికి వీళ్ళే. ఇది అన్ని పాఠశాలలోనే కాదు, కానీ చాలా వరకు అయితే ఈ తంతు ఉండాలి. అంటే ముస్లిం అమ్మాయిలు మాత్రమే ఈ ఈవెంట్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అది కూడా హిజాబో లేకపోతే బుర్ఖానో ధరించి మాత్రమే చేయాలా. అంతేకాకుండా ముస్లిం అమ్మాయిలను అబ్బాయిలతో కలిపి కూర్చోబెట్టడానికి ఎంత మాత్రం కూడా వీళ్ళే. అది పాఠాలు చెప్పేటప్పుడైనా సరే, లేకపోతే పరీక్షలు రాసే సమయంలోనైనా సరే. అది ఇటువంటి అనేక విధానాలు ఈ కేరళ రాష్ట్రంలో అమల్లో ఉన్నాయి. కానీ ఇదే కేరళలో అందరూ కూడా విద్యావంతులే. అంటే ఒక స్థాయిలో అంతో ఇంతో చదువుకున్న వాళ్ళే కావడం ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం అనమాట. అయినప్పటికీ వాళ్ళు ఈ విధమైనటువంటి ఆచారాలు అయితే పాటిస్తారు. కొంతమంది చెప్తారు, అయినా ఏమియా మా ఆడపిల్లలను మేము కాపాడుకుంటున్నాము, పక్కన వాళ్ళ మేము ఎందుకు కూర్చోబెట్టాలా, సరే అని చెప్పి అదే వాళ్ళ డ్రెస్సింగ్ విషయంలో కావచ్చు రకరకాలుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఒక విధంగా చూస్తేనేమో అంటే ఇప్పుడు జనరేషన్ తగినట్టు ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఊరినైనా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండారులే, మంచిదే కదా, మన జాగ్రత్తలో మనం లేకపోబట్టే కదా ఈ లవ్ జిహాద్ అనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పి మనం ఇట్లా కూడా ఆలోచించవచ్చు ఒక విధంగా చూస్తే. సరే, ఇక ఈ కేరళలో ముస్లింల జనాభా 27% వరకు ఉంటుంది. అందుకే ఈ కేరళలో కమ్యూనిస్టుల ప్రభావం అనేది చాలా ఎక్కువ అనమాట. ఎక్కువ అంటే అలా ఇలాగా విపరీతంగా ఉంటుంది. దీంతో ఇన్నాళ్ళు కూడా ఈ కమ్యూనిస్టులు ఈ కేరళ ముస్లింలను తమ ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు. ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తా. ఇప్పుడు చైనా వచ్చేసి కమ్యూనిస్ట్ దేశం, కానీ అక్కడ ముస్లింలకు వాల్యూ అనేది ఉండదు. ఈ ఉయ్గూర్ ముస్లింలు అని చెప్పుంటారు, వాళ్ళ కనీసం మనుషుల్లా కూడా చూడరు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం. కానీ కేరళలో మాత్రం ఈ ముస్లింలంతా కూడా ఈ కమ్యూనిస్టులను ఆదరిస్తారు, వాళ్ళకి ఓట్లు వేస్తారు, వాళ్ళ దేశంపై అధికారంలో కూర్చోబెడతారు. అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో దేశంలో ఒకలాగా అన్నమాట. అర్థమైందా? ఇక్కడ ఆశ్చర్యపోయే మరో విషయం ఏంటంటే ఈ కేరళలో ఈ కమ్యూనిస్టులకు హిందూ పార్టీలు అని చెప్పేసి పేరు కూడా ఉన్నది. ఈ కమ్యూనిస్టులు అసలు హిందూ పార్టీలు ఎట్లవుతాయి? కమ్యూనిస్టులు ఏ రోజు కూడా హిందువులకు సపోర్ట్ చేయరు, దేశానికి సపోర్ట్ చేయరు. వాళ్ళు ఎంతసేపటికి చైనా సంకలనాగానే సరిపోతుంది. అవి ఎట్లా హిందూ పార్టీలు అవుతాయి అంటాలే. సరే, ఇకపోతే ఈ కేరళలో మొన్నటిదాకా మెజారిటీ హిందువులు ఈ కమ్యూనిస్టు కూటమైనటువంటి LDF కు ఓట్లేస్తా వచ్చినారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండాలి. అలాగే కేరళలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు హిందువుల కోసం పనిచేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నెలకు ఒక్కసారైనా సరే హిందువుల కోసం ధర్నాలు, రాస్తారోకోలు, ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. అయితే కేరళలో బీజేపీకు పేరు ప్రఖ్యాతలో ఉన్నటువంటి ఒక సరైనటువంటి సీఎం క్యాండిడేట్ లేడు. కానీ ఇప్పుడు కేరళ బీజేపీకు ఒక సరైనటువంటి నాయకుడు అయితే దొరికినాడు. ఆయనే శశి థరూర్. మీరు అనుకోవచ్చు, వరి పిచ్చి మొడమోపే ఇదేందిరా చెప్పి శశి థరూర్ పేరు పెట్టినావు, ఆయన ఎప్పుడు చూసినా కూడా ఆడంగుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఆయన పోయి కాంగ్రెస్లో ఉండిపోతాడే, నువ్వేంది వచ్చి చెప్పి శశి థరూర్ పేరు చెప్తున్నావు అని చెప్పి మీరు అనుకోవచ్చు. దీనికి కూడా నేను క్లారిటీ ఇస్తా. ఓకేనా? ఈ శశి థరూర్ బాగా చదువుకున్నాడు, విద్యావంతుడు. ఈయన దాదాపుగా 30 సంవత్సరాల పాటు ఐక్యరాజ్య సమితిలో మన దేశం తరపున పనిచేశాడు. ఒకానొక సమయంలో ఐక్యరాజ్య సమితి తరపున సెక్రటరీ జనరల్ కావాల్సిన అనమాట. కానీ అప్పట్లో అమెరికా మనకు వ్యతిరేకంగా ఉండడంతో ఈ శశి థరూర్ కు ఆ పదవి అయితే చేజారిపోయింది. అలాగే దేశవ్యాప్తంగా ఈ శశి థరూర్ కు కొంత నెగిటివ్ ఇమేజ్ కూడా ఉండాలి, చెప్పా కదా. అయినప్పటికీ కూడా ఈ కేరళ రాష్ట్రంలో మాత్రం శశి థరూర్ కు
తిరుగులేనటువంటి ఇమేజ్ ఉండాలి. ఇకపోతే ఓటర్ వైబ్స్ అనేటటువంటి సంస్థ చేసినటువంటి సర్వేలో కేరళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అర్హతలు ఎవరికి ఉన్నాయని చెప్పేసి ప్రశ్నించగా 29% మంది ప్రజలు ఏంటి ఏకంగా 29% మంది ప్రజలు ఈ శశి థరూర్ వైపే మొగ్గు చూపినారు. ఇక రెండవ స్థానంలో ఉన్నటువంటి సతీష్ అన్నకు కేవలం 15% మంది కేరళ ప్రజలే ఓటేశారు. ఇక కేరళ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి వేణుగోపాల్ కు కేవలం 4% మంది ప్రజలే మొగ్గు చూపడం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన విషయం. సరే, ఇక పార్టీల విషయానికి వస్తే ప్రస్తుతం కేరళలో కాంగ్రెస్ పార్టీ కూటమైనటువంటి యూడిఎఫ్ అత్యధికంగా అందరికంటే ముందు వరుసలో ఉండాలి. ఇక కమ్యూనిస్టు కూటమైనటువంటి ఎల్డిఎఫ్ 2వ స్థానంలో ఉండాలి. ఇక బీజేపీ 3వ స్థానంలో కొనసాగుతుంది. అయితే 2వ స్థానంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు కూటమికి బీజేపీకి మధ్య ఉన్నటువంటి తేడా కేవలం 3% మాత్రంగానే ఉండాలి. ఎంత? 3%. ఒకవేళ రేపు గనక శశి థరూర్ ఈ భారతీయ జనతా పార్టీలో చేరినట్టయితే బీజేపీ గ్రాఫ్ అమాంతంగా పెరిగి 2వ స్థానానికి అయితే చేరుకొని ఉండాలి. ఇప్పటికే శశి థరూర్ బీజేపీలో చేరడం ఖాయంగా కనపడుతుంది. బహుశా వచ్చే నెలలోనే ఈ శశి థరూర్ బీజేపీలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే కేరళలో ఎన్నికల ఫైట్ అనేది కాంగ్రెస్ కూటమైనటువంటి యూడిఎఫ్ కు అలాగే బీజేపీకి మధ్య అయితే ఉండనున్నదన్నమాట. అంటే మన భారతీయ జనతా పార్టీ కేరళ రాష్ట్రంలో వేగంగా బలపడనున్నది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ కొంతమంది చెప్పొచ్చు శశి థరూర్ ని, కొంతమంది వ్యతిరేకించడం కూడా వ్యతిరేకించవచ్చు. ఇప్పుడు మన వాళ్ళే చెప్తూ ఉంటారు మనిషి అన్నాక మార్పు వస్తుంది, రావాలి కూడా అని. ఇప్పుడు శశి థరూర్ లో కూడా మార్పు వచ్చింది అనుకుందాం. కాంగ్రెస్ లో ఉండి భారతీయ జనతా పార్టీలో చేరి ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉండేవాళ్ళు ఎంతమంది లేరు? ఎంతమంది లేరంటాలే. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.